దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాం. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి. దేవుడు మనకి కొన్ని విషయాలను ఆత్మీయంగా కొన్ని విషయాలను మనకి నేర్పించాలనుకుంటారు. అయితే ఆత్మీయమైన ఆ విషయాలను మనం నేర్చుకోవాలంటే మనము సంతోషంగా హ్యాపీగా ఉన్నప్పుడు దేవుడు మనకి కొన్ని విషయాలను బయలుపరచలేరు. కానీ ఒకవేళ కఠినమైన పరిస్థితుల్లో గుండా వెళ్తూ ఉన్నప్పుడు, చీకటిలో నీడల కమ్మిన పరిస్థితుల్లో, ఆవేదనల్లో, ఒంటరితనంలో, ఏదైనా అంగవైకల్యం ఉన్న పరిస్థితుల్లో, అంగవైకల్యం ఉండి మన దుఃఖంలోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో, ఇలా ఏదో ఒక దారిలో ఉన్నప్పుడు దేవుడు కొన్ని ఆత్మీయమైన సత్యాలను మనకి నేర్పించాలని అనుకుంటారు. విశ్వాసం యొక్క జీవితంలో మన ఆత్మలో దేవుని సన్నిధి ఉండాలి అంటే ఇలాంటి కొన్ని పరిస్థితుల్లో గుండా వెళ్తూ ఉన్నప్పుడు మన ఆత్మలో దేవుని సన్నిధి నెలకొని ఉంటుంది. అయితే విశ్వాస జీవితంలో మనకి దగ్గరగా దారి అంటూ ఏం లేదు. కానీ దేవునితో ఒంటరిగా సంభాషణ చేయటం, సహవాసం చేయటం, ధ్యానం చేయటం ఇది తప్పనిసరిగా ఉండాలి. అలాంటివి ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి మన ఆత్మలో నెలకొని ఉంటుంది. ఇలాంటి చీకటి పరిస్థితుల్లో గుండా వెళుతూ ఉన్నప్పుడు దేవుడు కొన్ని విషయాలను మనకి బయలుపరుస్తారు. మన దేవుడు మనకి కొన్ని విషయాలను చెప్పాలని మాటిమాటికి మనల్ని చీకటిలోకి తీసుకుపోతున్నాడు. నీడలు కమ్మిన ఇంట్లోకి, ఆవేదన పరదాలు కట్టిన గదుల్లోకి, ఒంటరితనం నిండిన దిక్కుమాలిన జీవితంలోకి, ఏదో ఒక వైకల్యం మనల్ని పిండి చేసే దుఃఖపు చీకటి కొట్టులోకి నడిపిస్తున్నాడు. అక్కడ అత్యాశ్చర్యం, అత్యద్భుతం అయిన తన నిత్య అనంత సత్యాలను చెప్తాడు. మిరుమిట్లు గొలిపే ఈ లోకపు కాంతి వల్ల గుడ్డివైపోయిన మన కళ్ళకు పరలోకపు నక్షత్ర సమూహాలు కనబడేలా చేస్తాడు. బండబారిన మన చెవులకు తన మృదువైన స్వరాన్ని వినిపిస్తాడు. ఇహలోకపు రణగొణ ధ్వనులలో అయితే ఈ స్వరం వినిపించదు మరి. కానీ ఈ విధంగా మనం వినడం వల్ల బాధ్యత మన మీదట దానంతటదే పడుతున్నది. దానిని మీరు వెలుగులో చెప్పండి, ఇంటి కప్పుల మీద దానిని ప్రకటించండి. మనం కలకాలం చీకట్లోనే మూసిన తలుపుల వెనకనే ఉండిపోకూడదు. త్వరలోనే జీవితపు త్రొక్కిసలాటలోకి మనము వెళ్ళవలసి ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు మనం చీకట్లో నేర్చుకున్న దాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. దీనివలన శ్రమలు అనుభవించటంలోనూ, తలా తోకా లేనట్టు అనిపించే సంఘటనల్లోనూ ఒక కొత్త ప్రయోజనం, అర్థం మనకి స్ఫురిస్తాయి. నేనెంత పనికిమాలిన వాడిని, మనుషుల ప్రయోజనార్థం నేనేమి చేస్తున్నాను, నా ఆత్మ అనే ఈ ప్రశస్త పరిమళ ద్రవ్యం ఇలా వ్యర్థం కావలసిందేనా? శ్రమలను అనుభవించేవారు ఇలా వాపోతూ ఉంటారు. అయితే వీటన్నింటిలో దేవునికి ఒక పథకం ఉంది. ఆయన వాళ్ళని తనకి సమీపంగా ఎత్తైన కొండల్లోకి పిలిచి ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు కొండ దిగి వెళ్ళి ఎదురు చూస్తున్న జనసమూహానికి ఆ సందేశాలను అందించాలి. కొండ మీద మోషే గడిపిన 40 రోజులు, హోరేబులో ఏలియా గడిపిన కాలము, అరేబియాలో పౌలు గడిపిన సంవత్సరాలు వ్యర్థమెలా అవుతాయి? విశ్వాస జీవితంలో దగ్గర దారి అంటూ ఏమీ లేదు. దేవునితో ఒంటరి సంభాషణ, సహవాసం, ధ్యానం ప్రతి ఒక్కరికి తప్పనిసరి. దైవ సన్నిధి అనే శిఖరాగ్రంలో సహవాసము, స్థిరమైన బండసందులో విశ్రాంతికరమైన నిద్ర విశ్వాస జీవితంలో అంతర్భాగాలు. ఇహలోకపు తాపత్రయాలను అంధకారం కమ్మి ఆకాశ తారలు కనిపించే వేళల్లో అనంతము, శాశ్వతము అయిన ప్రపంచాల దర్శనాలను మన ఆత్మలు చూడగలగడం అన్నది అవశ్యం. దైవ సన్నిధి మన ఆత్మల్లో సుస్థిరంగా నెలకొని ఉండాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. అలాంటప్పుడే మన ఆత్మలు కూడా కీర్తనాకారుడితో కలిసి పాడగలుగుతాయి. దేవా, నీవు సమీపంగా ఉన్నావు.
ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి అన్నారు తండ్రి. దేవా, చీకటి పరిస్థితులు, అంధకారం కమ్మిన వేళల్లో, నీడల కమ్మిన వేళల్లో, ఆవేదనల్లో, ఒంటరితనంలో నా తండ్రి, అంగవైకల్యాలలో, దుఃఖపు చీకటి కొట్టుల్లో నడిపించబడుచున్నప్పుడు దేవా నా తండ్రి, నాయన ప్రభు, మీరు మాతో మాట్లాడతారు. మాకు తెలియని సత్యాలను మీరు బయలుపరుస్తారని మీ మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో గుండా ఎవరైతే వెళ్తున్నారో అటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. అయ్యా, వారి జీవితాలలో నా దేవా నా తండ్రి మీ ఆత్మీయ సత్యాలను బయలుపరచండి ప్రభా. అలానే నా తండ్రి, విశ్వాస జీవితంలో దగ్గర దారి అంటే ఏమీ లేదు, కానీ సహవాసము, ధ్యానము, మీతో ఒంటరిగా సంభాషించేటువంటి దైవ సన్నిధిని నేను ప్రతి ఒక్కరూ అనుభవించటానికి, మా ఆత్మల్లో మీ సన్నిధి మాలో నెలకొని ఉండటానికి, ఇవి మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మీ కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. ఆత్మలో బలపరచండి, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.